ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కబుర్లు కొట్టండి అట్లాగే అందరు కాదుగా. ఆమేన్. ఏం పేరు అమ్మా? నీ పేరేంటి? హల్లెలూయా. ఏం పేరు? నా పేరు నాగేంద్రం అండి. నాగేంద్రం. ఏం బాధతో వచ్చావు ఇక్కడ? ఈ పక్క నరాలు అరిగిపోయినాయి అన్నారు. ఎక్కడ నరాలు అరిగిపోయినాయి అన్నారు? ఇక్కడ మెడకాడి, భుజం కాడి. నిన్నటి తిన్నా ఎట్లా ఉంది చెయ్యా? కొంచెం రాత్రి నొప్పిగా ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గిపోయిందా? ఎన్ని రోజులు మట్టి ఉంది ఈ నొప్పులు? ఈ నెల నుంచి 2 నెలల నుంచి ఉన్నాయి. చెయ్యి పైకి ఎత్తలేదా? ఎత్తావా? ఎత్తుతలే? ఇదివరకు ఎత్తలేదు, ఇప్పుడు ఎత్తలేదు. నిన్న ప్రార్థనలు విడుదల శనివారం ఇక్కడికి వచ్చారు. వాళ్ళ అమ్మగారు ప్రభు నమ్ముకున్నారంట. పెద్దవిడి అమ్మా, ఏ డాక్టర్ వద్దమ్మా, నరాలు అరిగిపోయినాయి. అదేంటే నువ్వు డాక్టర్ కాడికి పోతే మీకు నరాలు అరిగిపోయినాయి, నీకు మందులు కూడా తగ్గదు, ఆపరేషన్ చేయాలా, అలా చవితి రాట్లు వేయాలన్నారు. భయం వేసింది, ఏడిచేయాలి. అక్కడే. ఏ ఊరు? నర్సాపేట. ఏ హాస్పిటల్? అది హాస్పిటల్ గజల్ బెమ్మారెడ్డి హాస్పిటల్, జిఏపి. నీకు నాకు రాత్రి తగ్గిపోయింది. రాత్రికి రాత్రి చప్పలు కొట్టండి. ఇది ఒక పక్కన గుంజేయటం, నడుములో గుంజేయటం. ఏసై ఇక్కడ అద్భుతం చేసేస్తారు. చప్పలు కొట్టండి గట్టిగా. అద్భుతం అయిపోయిందా లేదా? అయిపోయిందా? ఇప్పుడు ఉందా? చూడు, ఇప్పుడు ఉందా? చేయెత్తు పైకి. ఈ రోజు ఇలా చేతులు ఎత్తకుండా కొంతమంది ఇట్లా అయిపోతారు. వీ చేపుల్లో నరాలు పట్టేసి ఇట్లే ఉన్నారు. అన్నం కూడా తినేదాన్ని కాదు, అది వరకు వచ్చేది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మా అమ్మ చెప్పేది కానీ నేను నమ్మలేదు. ఇంకా టీవీలో చూశాను. ఎవరు చూసారు టీవీలో? మిమ్మల్ని ప్రార్థన చేయడం అని చూశాను. చూసాక ఇంకా ఎప్పుడన్నా వచ్చేసాను. అంటే అమ్మ చెప్తే నమ్మేదాను కదా. అది వరకు చేసేదాన్ని కదా. పెళ్ళైనాక, పెళ్లి కాదని 3 సంవత్సరాలు వెళ్ళాను. పెళ్ళైనాక మా తోడు బాణీ లేదు, ఇంకా వదిలేసాను. మా అమ్మ వెళ్తుంది కదా, మొన్న బాగాలేకపోతే ఇక్కడికి వచ్చాను. ఇంకా మా అమ్మ చెప్పడానికి ఇంకా వచ్చేసాను. టీవీలో చూశాను. నువ్వు వచ్చినప్పుడు నువ్వు నమ్మినంతకంటే ఎక్కువ జరిగిందా? నమ్మినంత జరిగింది. ఎక్కువే. చప్పట్లు కొట్టింది. అది నేను అనేది. మనం ఒకటి అనుకున్నాం, అది ఇంత కాదు, 100 కాదు, 200 కాదు, 1000% అనుకున్న దాని మీద ఎక్కువే జరిగింది. ఇక్కడికి వచ్చినాక బాగా నయం అయిపోయింది. నాకు అయిపోయింది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. ఆమె రైట్. గాడ్ బ్లెస్ యు. వెళ్ళిపో ఇక. గంతులే చప్పట్లు కొట్టాను గట్టిగా. ఏసైకి మహిమ. ఆ నరమండి నిన్న ఇలా ఇది ఉంది కదా, ఆ పాప ఇలా ఎత్తలేపోయింది కదమ్మా. అసలు ఇలా చెయ్యి ఇలా ఎత్తలేపోయింది. ఇలా ప్రార్థన చేసేసరికి చెయ్యి ఎత్తేసి వచ్చేసింది. నా చెయ్యి అట్టుంది. అది ఆమేన్. కూర్చోండి. ఆమేన్. హల్లెలూయా. మనం చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఏం లేదండి ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఎంతో స్టార్స్ అయిపోయారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గర్విష్ఠులను దేవుడు ఏం చేస్తాడు? అణిచివేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తాడు గర్విష్ఠులను దేవుడు? గర్వం అణిచి గద్దెలు దింపి గనులనైనా మే. ఒక మహారాజు అయినా కూడా అతనిలో గర్వం ఉందనుకోండి. నెబుకద్నెజరు మనకు ఎవరు గుర్తొస్తారు? నెబుకద్నెజరు. ఆయన చాలా గర్వంతో ఉన్నాడు. ఏం గర్వంతో ఉన్నాడు అంటే, దేవుడు ఈ రాజ్యాన్ని కాపాడుతున్నాడు, దేవుడి ప్రజలను కాపాడుతున్నాడు, దేవుడి ప్రజలకు ఆహారం ఇస్తున్నాడు, దేవుడి ప్రజలను సుఖశాంతులతో ఉంచుతున్నాడు, దేవుడే ఈ పట్టణాన్ని కాపాడుతున్నాడు అనుకోలేదు. నేను కాపాడుతున్నాను అనుకున్నాడు. నా పరిపాలన వలన వీళ్ళందరూ బాగున్నారు అనుకుంటున్నాడు. నేను మంచి రాజుని అనుకుంటున్నాడు. అతను నాయంతా గొప్పవాడు లేడు అనుకున్నాడు. 7 సంవత్సరాలు పశువు ఏ విధంగా జీవిస్తుంది? గడ్డి తినుకుంటూ, ఎండకి ఎండుకుంటూ, వర్షానికి తడుచుకుంటూ, మంచుకు ఇదవుతుంది. అట్లా 7 సంవత్సరాలు. ప్రియులారా, 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ అతనికి మానవ మనస్సు వచ్చింది. ప్రియులారా గమనించండి, మనము దేనిలో అధికులము కాదు, మనం దేని విషయంలో గొప్పవారం కాదు.
ఏ నిమిషంలో ఏ క్షణంలో ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి కోపం వస్తే అప్పుడే కోపపడతారు. అది అలాంటిది ఒక నిర్ణయం కూడా తీసుకుంటారు. చనిపోవాలనిపిస్తే చనిపోవడానికి కూడా సిద్ధమైపోతారు. ఎవరైనా తిట్టాలనుకుంటే తిట్టేతానికి సిద్ధమైపోతారు. ఒక పని చేసేటప్పుడు ఆలోచన చేయాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో ఏదైనా ఒక పని మనం చేస్తున్నప్పుడు అది మంచిదా చెడ్డదా, దానివల్ల మనకేమి ఉపయోగం, ఎదుటి వాళ్ళకి ఏమి ఉపయోగం, ఈ పని చేయటం వల్ల ఆలోచన చేసి మనం చేయాలి. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 100 పర్యాయాలు ఆలోచన చేయటం తప్పు కాదు. ఒక మంచి పని చేసిన, ఒక చెడ్డ పని చేసిన, ఒక అడుగు మనం ముందుకు వెయ్యాలంటే ఆలోచన చేయాలి. దేవుడు మనకి తోడుగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, దేవుడు మనకు తోడుగా ఉండాలి. నా జీవితంలో 2010 ఆ కింద దినాలన్నిట్లో కూడా చాలా తొందరపాటు ఉంది. చాలా తొందరపడేవాడిని, ఆవేశపడేవాడిని, ఆలోచన అసలు లేదు. అన్నీ నష్టాలే, అన్నీ ఓటమిలే, అన్నీ కష్టాలే, అన్నీ బాధలే, నిందలే, అవమానాలే. దేవుని పక్షంగా కూడా వెళ్ళిన అవమానాలే. ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఈ 2020 నుండి చాలా మంచి ఆలోచనలో ఉన్నా నేను. హల్లెలూయా, హల్లెలూయా. మనం నష్టపోకూడదు, మనతో ఉన్న వాళ్ళు నష్టపోకూడదు. అర్థమైందా? అంతేకాదు, మనం ఎవరికైనా సహాయం చేసినా వాళ్ళకి అది ఆశీర్వాదకరంగా మిగలాలి. ఒకవేళ మనం పెట్టినా, లేకుంటే ఒకరిని మనము దండించినా, లేకుంటే ఒకరికి మనము సలహా ఇచ్చినా అతను తీసుకుంటాడు లేదు కూడా ముందే గ్రహించవలసిన పరిస్థితి నాకు ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే మూర్ఖుడు ఉంటాడు. మూర్ఖుడికి మనం ఏదన్నా మాట చెప్పనుకోండి, ఆ మూర్ఖుడు వినడం, అంతేకాకుండా అవతలికి వెళ్ళి మనల్ని అవమానిస్తాడని వాక్యం సెలవుస్తుంది. మూర్ఖుడు వినకపోగా అవతలికి వెళ్ళి ఆయనకేం తెలియదు అంటాడు. లేకుంటే అతను గద్దించినప్పుడు కూడా మూర్ఖుడు లోబడడం. మనం గద్దించడానికి మూర్ఖుడిని వాడు లోబడ్డాం, వాడు ఇంకొక మాట చెప్తాడు. అలాంటి వాడిని గద్దించకూడదు. ఒకవేళ వాడు నష్టపోతున్నా కూడా మనం మాట్లాడకుండా మౌనంగా ఉండడమే నేర్చుకోవాలి, కానీ అతన్ని ఎంకరేజ్ చేయకూడదు. మూర్ఖుని ఎంకరేజ్ ఎప్పుడు చేయకూడదు. వాడు ఎప్పటికీ అదే స్థాయిలో ఉంటాడు. ఆ స్థాయి దాటి ఇంకొక స్థాయికి రాడు, అక్కడే ఉంటాడు. దేవునికి ప్రియులారా, కొంతమంది మనిషి మాటనికి విలువిస్తారు. కొంతమంది ఎంత గొప్ప మాట చెప్పినా దాన్ని తక్కువగా అవతలని అంచనా వేసుకుంటారు. అలాంటి వాళ్ళని గుర్తుపట్టడం దేవుడు నాకు నేర్పించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఈ శారా హాగారుల మధ్యలో జరుగుతున్న కొన్ని కార్యాలను మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు ఈ మాటలను మన ఆత్మీయ జీవితంలోను, మన అనుదిన జీవితంలో మనకి దేవుడు సహాయం చేయునుగాక, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, హాగరు ఎప్పుడైతే ఈ టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోతుందో మార్గములో దేవుడు ఆమెను దర్శించాడు. ఇక్కడ చూడండి ఈ మాట, ఆమేన్. 8వ వచనం చదవండి. దాసి అయిన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి అడిగినందుకు ఇక్కడ చూడండి, దేవుడు తన దూతను పంపించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్. ఒక మాట గుర్తుపెట్టుకోండి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావులుండి వారిని రక్షించును. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి. నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన దూత, అలాంటి ఆయన దూతలు నీ చుట్టూరే ఉంటారు. ఎక్కడ ఉంటారు చెప్పండి అనండి, నా చుట్టూరే ఉంటారా అనండి. తెలుసా, మీకు తెలుసా, ఎప్పుడు మనం ఒంటరిగా ఉన్నా, నేను ఒంటరిగా ఉన్నాను అనుకోవద్దు. దేవుని బిడ్డలు ఆయన దూతలు నాతో ఉన్నారు అనుకోవాలి. అనుకుంటావు కదా, అది నిజమే. ఆయన దూతలు మన చుట్టూ
చుట్టూ ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావులు ఉండి వారిని రక్షించును. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడి దేవుడు చూడండి, ఎవరిని విడిచిపెట్టడు ఆయన. అర్థమైందా? ఆయన యజమానులు ఒక రకంగా, దాసులను ఒక రకంగా చూసే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. ప్రతి ఒక్క ఆత్మను ఆయన చూస్తాడు. ఇక్కడ దాసుడని యజమానుడని మనం చెప్పుకున్నా, అందరూ ఆయన దృష్టిలో అందరూ సమానమే. హల్లెలూయా. ఆయన అందరికీ ప్రభువు. చెప్పండి మాట, ఆయన అందరికీ ప్రభు. ఏ ఒక జాతికి, ఒక మతానికి, ఒక దేశానికి కాదు, ఆయన అందరికీ ప్రభు. హల్లెలూయా. 100వ కీర్తనలో ఏమని ఉన్నది? అది మొదటి వచ్చి నుంచి మనం చదివితే చాలా చక్కటి మాటలు మనకు అర్థమవుతుంది. 100వ కీర్తనలో దేవుడు ఇలాంటి విధంగా మనకి సహాయంగా ఉన్నాడు. ఆయన మనకి ఏ విధంగా సహాయం చేస్తున్నాడు చూద్దాం, దయచేసి చదువు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని ఏం చేయండి. చేయాలి? యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సమస్త దేశములారా ఏం చేయాలి? యెహోవాకు ఉత్సాహధ్వని చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో మనం చూస్తాం, యెహోవా 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 అని ఉంటుంది. ఆ ఉన్న కాడ నేను ఎప్పుడు కూడా యెహోవా అన్న మాట చాలా ఇష్టం నాకు. అది అలాగే నేను చదివేటప్పుడు కూడా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. హల్లెలూయా. అంటే యెహోవా అని ఎప్పుడైనా మీరు కూడా చదివినప్పుడు అలా గట్టిగా పలికి ఆపి తర్వాత మీరు కంటిన్యూషన్ చేయండి. కీర్తనలో భలే ఉంటుంది, పలుకున్నట్లుగా ఉంటుంది, ఆయన పిలిచినట్లుగా ఉంటుంది, ఆయన మన మాట వింటున్నట్లుగానే అనిపిస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభుని గర్పరచండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా అనే బదులు అక్కడ డాడీ అనండి, ఎంత అనుభూతి వస్తుందో చూడండి. అక్కడ యేసు అనే యేసయ్యా అంటాం మనం, యేసయ్యా అంటాం. డాడీ, నేను ఒక పాట రాస్తాను కదా, డాడీ మీ సన్నిధి వచ్చానయ్యా, నాతో మాట్లాడవా, అలసి ఉన్నానయ్యా, ఆలస్యం చేయకయ్యా, డాడీ మీ సన్నిధి వచ్చానయ్యా, నాతో మాట్లాడవా. హల్లెలూయా, హల్లెలూయా. డాడీ అన్నప్పుడు ఎంత ప్రశాంతత. హల్లెలూయా. యేసు ప్రభువా నీ స్తోత్రం అంటాం మనం, లేదంటే యేసయ్యా నీ స్తోత్రం అంటాం, దేవా నీ స్తోత్రం అంటాం. లో డాడీ. హల్లెలూయా. ఆయన మనకు డాడీ, ఆయన మన తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన మన తండ్రి ఎలాంటి వాడంటే, ఈయన భేదవారిని చూస్తాడు, గొప్పవారిని కూడా చూస్తాడు. ఆయనకు అందరూ ఒక దేశాల వేజ్గా ఆయన లేడు. ఇండియాకి దేవుడు, లేకుంటే అమెరికాకి దేవుడు, లేకుంటే ఇప్పుడు ఇజ్రాయేల్ దేశానికి ఇజ్రాయేల్కి దేవుడు కాదు. ఆయన అందరికీ ప్రభువు. ఆయన అందరినీ ఒకే రీతిగా చూచుచున్నవాడు. ఆమేన్. ఎప్పుడైతే హాగరు బాధపడుతుందని తెలిసిందో ఆయన దూతను అక్కడికి పంపించేస్తాడు. చప్పట్లు కొడదామా గట్టిగా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మహిమ కలుగునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామముకే
చెల్లునుగాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. దయచేసి మా ప్రైజ్ లార్డ్ తల్లి చెప్పమ్మా. అండి అమ్మా కొద్దిగా అబ్నార్మల్ బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది, కొద్దిగా స్కిన్ ఎలర్జీ ఉంది, అట్లా అని చెప్పేసి దానికోసమని కాల్ చేశాను కదా. సరే, స్తోత్రం నాయన. ఈ బిడ్డకి స్కిన్ ఎనర్జీ ఉంది, ప్రార్థిస్తున్నాం. మీరే కార్యం జరిగించి ఆ బిడ్డకి తోడుగా ఉండి అలాగే నీ ఆశీర్వాదం దయచేయండి. ఆ ఎలర్జీ నుంచి విడుదల పరచండి చేస్తున్నాము. ఆమేన్. ఎక్కడుంటారమ్మా మీరు? బ్రదర్ ఇక్కడ హైదరాబాద్ బండ్లగూడ అండి. ఓకే, ఎంతకాలం మట్టి పడుతున్నారు ఈ బాధ? కనీసం ఒక 2 years. ఓకే, శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుందమ్మా, 80 దగ్గర గుర్రం కూడా వీలుంటే రండి, సరేనా? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి దేవుని సర్వశక్తి దేవుని యొక్క సన్నిధిలో మరి ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో మీకు ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో జరిగే స్వస్థత ప్రార్థనకు మీ అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ లైవ్లో మరి మీకు వీలుంటే ఆ ఫోన్ చేయండి, మరి మీ ప్రార్థనావసరత తెలియపరచండి. మరి మేము అడిగిన దానికి సరైన సమాధానం చెప్పండి. అలాగే ఈ టీవీ ఉంటే ఆ సౌండ్ దగ్గర కొద్దిగా పక్కకు రండి, దయచేసి గమనించాలి. అలాగే ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురంలో జరిగే స్వస్థత ప్రార్థన మరి మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాను. హలో, రైతులుడయ్యా, వందనాలయ్యా. చెప్పండి అయ్యా, మీ ప్రార్థన అవసరత. హాస్పిటల్ వెళ్తే బయటకు వచ్చిందన్నారండి, ప్రార్థన చేస్తారండి. స్తోత్రం నాయన. వారికి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రార్థిస్తున్నాను. ఈ దయగల హస్తములో ఆయన నుంచి విడుదల పరచండి, వారికి మంచి స్వస్థతను కలిగించు. ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు కార్చిన రక్తం ఆ బిడ్డను ప్రోక్షించి నాయన ఆ బిడ్డను స్వస్థపరచండి, ప్రతి శోధన తొలగించండి. నాథుడు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ. మరి ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ లైవ్ ద్వారా మీరు ఎంతోమంది విడుదల పరచబడతారని నేను మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటున్నాను. హలో తల్లి, చెప్పండి అమ్మా. బాబుకి 4 రోజులు జ్వరం వచ్చేది పోయేది, తగ్గటం లేదు. ఇప్పుడు కూడా జ్వరం ఫుల్గా ఉంది. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ సహోదరికి జ్వరము తగ్గించండి. ఆనాడు పేతురు అత్తగారు మీరు వెళ్ళిన వెంటనే విడుదల పొంది స్వస్థత పొంది ఆహారం వండి వడ్డించారు కనుక అలాగే ఈ బిడ్డకి ఇప్పుడే విడుదల ఆ జ్వరం నుండి యేసునామములో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో 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 అమ్మ, వందనాలు. చెప్పండి తల్లి. స్తోత్రము నాయన. తల్లి గారికి ఉన్న నొప్పులన్నింటికి నడిగేంత వరకు ఉన్న ప్రతి నొప్పి తొలగిపోయి పూర్తి విడుదల కలుగును గాక. ఆమేన్. వందనాలమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క లైవ్ చూస్తున్న మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో హలో ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. బ్రదర్ గారు, నా పేరు లక్ష్మి. మోకాళ్ళ నొప్పులు, నడుములలో నొప్పి బ్రదర్, చాలా ఆశపడుతున్నాను బ్రదర్. ప్లీజ్ బ్రదర్, ఒక్కసారి నాకు పేరు చేయరా బ్రదర్. సహోదరి లక్ష్మి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డ ఎంతో ఆశతో విశ్వాసంతో ఇప్పుడు కాల్ చేశారు. ఏ ప్రభావం ఉన్న ఆ నొప్పులు ఆ బాడీ నుంచి యేసు నామములో పూర్తిగా విడుదల కలుగాక. ఆమేన్. వందనాలమ్మా. వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి కాల్స్ చాలా స్పీడ్గా వస్తున్నాయి, గమనించండి. మీరు ఫోన్ చేసే బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు కూడా చెప్తున్నాము. హలో హలో తల్లి, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. స్తోత్రము నాయన. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను. మీరే కార్యం చేసి ఆ తల ఆపరేషన్ ఏంటంటే సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. ఆ తలలో ఏ ప్రభావం లేకుండా ఆరోగ్యం శక్తిని ఇవ్వండి. యేసునామములో. ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించండి. ఇప్పుడు అన్న అంటే మాత్రం ఊరుకోండి, దయచేసి మరోసారి చెప్తున్నా.
అన్న అనకూడదు, అన్నట్టు ఫోన్ కట్ అయిపోతుంది, జాగ్రత్త. హలో హలో, ప్రైజ్ లేడండి. ప్రైజ్ లార్డ్. చెప్పండి తల్లి. మా అక్కకి 4 సంవత్సరాలు అవుతుందయ్యా పెళ్ళయి. ప్రెగ్నెన్సీ కోసం ప్రార్థన చేయరయ్యా. ఎక్కడుంటారు సిస్టర్ మీరు? కోదాడు. చక్కగా శనివారం తీసుకొచ్చేయండి అక్కగారిని, సంపూర్ణంగా దేవుడు కార్యం చేస్తాడు. ప్రభా మా సహోదరికి ప్రార్థిస్తున్నాం అన్నాడు. అన్న ఏడ్చి మందిరంలో ప్రార్థన చేసినప్పుడు ఏళ్ళు వచ్చి తాగినవని అడిగి ఆ తర్వాత ఆమె చెప్పిన బాధను విని మరుసటి ఏట నీ చేతిలో మగబిడ్డ ఉంటాడని చెప్పారు. ఆ బిడ్డకి గర్భఫలాన్ని ఇవ్వండి, యేసుక్రీస్తు నామములో బిడ్డ ఆశించడం సాయం చేయండి. ఆమేన్. మీ అక్కగారిని తీసుకుని రండి, అద్భుతం జరుగుతుంది. సరేనా? ఎక్కడ అడ్రస్ చెప్పరా? ఇది హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర గుర్రంగూడ అమ్మ. ఎల్బీ నగర్లో దిగితే పక్కనే గుర్రంగూడ 279 బస్సు వస్తుంది, 277 బస్సు వస్తుంది. ఏది ఎక్కినా మన చర్చి ముందే దింపుతారు. సరేనా? సరేనయ్యా. సిటీలో ఎక్కడుండండి అయినా సరే మరోసారి చెప్తున్నాను, 277 కానీ 279 బస్సులు వస్తాయి. అది ఇబ్రహీంపట్నం అని ఉంటుంది. గుర్రంగూడ అంటే మన చర్చి ముందే దింపుతారు. ఉప్పల్, సికింద్రాబాద్, ఈ హైదరాబాద్ ఎక్కడి నుంచైనా మన చర్చి ముందుండే వెళ్ళాలి. ఇబ్రహీంపట్నము, మల్లేపల్లి అన్నీ కూడా. హలో హలో, తల్లి చెప్పమ్మా. బాపట్ల, మాది బాపట్ల అయ్యారండి. నాకు 10 సంవత్సరానికి మా వాళ్ళు నాకు వెళ్ళిపోతారు. బయటకు బాగాలేను. టీవీ ఎప్పటి నుంచి చూస్తున్నావు? మన టీవీ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నావు? టీవీలో పోతున్నాను సార్ అయ్యారండి. ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నావు? 10 సంవత్సరాల నుంచి నప్పులు అక్కడ ఆసుపత్రికి వెళ్ళినాక అక్కడ. నా మాట నువ్వు ఈ టీవీ ఎప్పటి నుంచి చూస్తున్నారమ్మా? టీవీ నేను ఇయ్యాలి అయ్యారని చూసిన తర్వాత పోతాను కానీ ఈ అయ్యారు గోళ్ళ. ఈ అయ్యగారిని ఎప్పుడు చూసావు మరి? ఇక టీవీలో నంబర్ వేస్తున్నాను అయ్యారండి. నీకు నా మాట అర్థమట్లా, నీ మాట నేను వినాలా? సరే సరే, స్తోత్రం నాయన. ఈ మనిషి ఎవరి మాట వినదు ప్రభా. నేను ప్రార్థిస్తున్న 10 సంవత్సరాలుగా తల్లి చాలా బాధలు పడుతుంది నాయన. ఇప్పుడే ప్రార్థిస్తున్నా, అరికాలు మదుకుని ఆ తల్లిని ముట్టండి. నరములు, ఎముకలు, కండరాలు సంపూర్ణ విడుదల. ఆ నొప్పులన్నీ ఇప్పుడే తొలగిపోను కాక. ఆమె యేసు ఆశ్రపురం గుర్రంగూడకు రామ, పూర్తిగా దేవుడి కార్యం చేస్తాడు. సరేనా? ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. మీరు ఈ లైవ్లో ఎన్నో అద్భుతాలు జరగటం మీరు చూశారు. అది మీ జీవితంలో కూడా జరగాలి. ఎస్, ఆమేన్. హలో హలో బ్రదర్. ప్రైజ్ లార్డ్ తల్లి చెప్పండి. మా ఆయన గారు డ్రింక్ ఎక్కువ అలవాటు బాగా తాగుతున్నారండి బ్రదర్. ఆయన కోసం ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన. వీళ్ళ భర్త తాగుడికి బానిస అయిపోయాడంట. మరి వాక్యం 23 ఎవరికి దుఃఖం, ఎవరికి శ్రమ, ఎవరికి నిందలు, ఎవరికి అమలు, ఇదిగో మద్యముతో మద్దు పుచ్చుకునే వారికి కదా అని ఉంది. ప్రభువా, ఈ కుమారుడికి మార్పు కలిగించండి. వాళ్ళ భార్య మనసు ప్రశాంతత చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఒకవేళ ఎవరైనా తాగిన వాళ్ళు ఉంటే, మరి చాలా బానిసలు అయిపోతే యేసు ఆశ్రయపురాన్ని తీసుకురండి, ప్రార్థన చేద్దాం. ప్రభు వాళ్ళు విడిపిస్తాడు. హల్లెలూయా. హలో హలో తల్లి చెప్పమ్మా. చెప్పమ్మా. మాకు కొంచెం చేత పడుతుంది, బాగా బాధలు పడుతున్నాం అయ్యా. నాకు, నా బిడ్డకు, నా మన్మరాలకు కొంచెం ప్రార్థన చేయండి. స్తోత్రమైన. ఏ ఊరు తల్లి మీది? మాది కొరుట్ల, జగిత్యాల జిల్లా. ఎప్పటి నుంచి చూస్తున్నారు మన ప్రోగ్రామ్ మీరు? నేను 2-3 నెలలు అవుతుంది మీ ప్రోగ్రామ్ చూడవచ్చు. రోజు వస్తుంది కదా. ఉదయం 10:30కి వస్తుంది, మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు వస్తుంది, రాత్రి 11 గంటలు చూస్తున్నారా? ఎప్పుడు ఇదే ఛానల్ చూస్తాను. ఇప్పుడు ఇదే ఛానల్ చూస్తున్నప్పుడు మరి ఒకసారి అన్న గుర్రం కూడా రావచ్చు కదా. అత్తవా? ఓకే, స్తోత్రునైనా. మరి వీళ్ళు మనవరాలకి ఇంకిద్దరికి కలిపి సేదపాటు చేస్తున్నారంటే ఎవరు? ఆయనతో మాట్లాడి మానేసేటట్టుకు చేయండి. వీళ్ళకి ఏ ఎఫెక్ట్ లేకుండా సహాయం చేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సరే అమ్మా. ఓకే. చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్. మైక్ ఇవ్వండి. హల్లెలూయా. ఏం పేరు నీ పేరు? ఉదయ్ కుమార్. ఉదయ్ కుమారు.
ఎప్పుడు వచ్చావు ఇక్కడ? ఎప్పుడు వచ్చావు నీకు తెలుసా? ఫిబ్రవరిలో వచ్చినాం. ఫిబ్రవరిలో వచ్చావు. అప్పుడు వచ్చినప్పుడు ఎట్లా వచ్చావు ఇక్కడ? ఏముండేది నీకు అసలు బాధ? అంటే నెత్తిన వస్తుంది సార్. నెత్తి బాగా వస్తుందా? ఆపరేషన్ తలకే చూపించు. ఇది తలకే చూడండి. ఎన్నిసార్లు ఆపరేషన్ అయిందిరా నీకు? 3 times. 3 సార్లు అయింది సార్. 3 సార్లు ఈ పిల్లోడికి? 3 సార్లు అయింది. మళ్ళీ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది అని చెప్పినాడు సార్. ఇక్కడికి వచ్చి ఎప్పుడు వచ్చారు? ఇక్కడికి ఫిబ్రవరి 2వ తారీఖు వచ్చి. ఫిబ్రవరి 2వ తారీఖు తిరిగినాం సార్. 2-3 వారాలు. 2 నెలలు అయిందా వచ్చి మీరు? ఇంకెక్కువైందా? ఏం లేదు సార్, 2 నెలలు అవుతుంది. 2 నెలలేనా? సాక్ష్యం చెప్దామని వచ్చినాం. వచ్చారా? తలనొప్పి తక్కువైంది సార్ కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత. అరే ఇక్కడ ఫస్ట్ లో వచ్చావు కదా, ముఖమంతా వాపులు ఉన్నాయి కదా అప్పుడు? లావుగుండే, ముఖం లావుగుండే కదా, కాళ్ళు ఎంత వాపులు ఉండే కదా? కాళ్ళు వాపు లేదు కానీ మనిషి లావుండే. లావుగుండే. ఎలా నడిచేవాడు మీ అబ్బాయి అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు? ఆ తలకే లావు ఉబ్బుకొని ఉండే సార్. తల ఉబ్బుకొని ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత వాపు. కాలు కూడా నడవనే లేదు కదా, ఇలా బాగా లూజు పెట్టి నడు. ఇప్పుడు నడు, వాళ్ళందరికీ చూపించు. నడు అక్కడి నుంచి ఇక్కడ అటు వెళ్ళిపోతావు ఎందుకు బాబు? ఇక్కడ నడు. నడు. ఎట్లా నడిచావు? నడుస్తుంది సార్. అట్లే నడుస్తుంది. అట్లా ఉండదా? ఇప్పుడు ఎట్లా నడుతుంది? మంచిగా ఇప్పుడు నడు మంచిగా. ఇప్పుడు నడు. సాక్ష్యం తర్వాత ఇది పూర్తిగా వస్తుంది. ఓకేనా? సరే సార్. ఎట్లా ఉంది నీకు ఇప్పుడు? అక్కడ హాస్పిటల్కి వెళ్తావా అప్పుడు? మళ్ళీ వెళ్తలేను సార్. టాబ్లెట్ కూడా వేసలేను. వేసుకోవట్లేదా? ఫిబ్రవరి మార్చ్ టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదా? వాళ్ళు వేసుకోమన్నారు అప్పుడు నిన్ను? వేసుకోమన్నారు. మేమే వేసుకోవట్లేదు ఇక్కడ వచ్చిన తర్వాత. వీడు పూర్తిగా స్వస్థ వచ్చేసిందా? చెప్పు, యథార్థం చెప్పండి, అబద్ధాలు చెప్పకూడదు, నిజం చెప్పండి. అప్పుడప్పుడు తలని వస్తుంది అంటాడు సార్. ఒక రోజు ఫోన్ చేసినా మీకు, బాబు నాకు బుగులు వేసింది, నేను చనిపోతానేమో అని ఏడుస్తున్నాడు సార్. అయితే మీకు ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే మీరు సాక్ష్యం చెప్పకుండా వెళ్ళినారమ్మా అన్నారు మాకు. మరి నా కోపం రాదా? అవును సార్. వీటికి నేను ప్రేర్ చేసినారు సార్. వాటర్ తీసుకోండి అంటే ప్రేర్ చేసినారు. వాటర్ తాపినాము. ఇంట్లో చల్లుకోండి అని చెప్పినారు సార్. చల్లుకున్నాం. మళ్ళీ వచ్చిందా? నెత్తినప్పుడు రాలేదు సార్. మరి అది చప్పలు కొట్టి హల్లెలూయా చెప్పు. అసలు హాస్పిటల్లో ఏం తప్పులు ఉన్నాయి, ఇక్కడ ఏమేమి మంచి ఉంది చెప్పు. అంటే ఇక్కడ 100% నువ్వు బాగా చేసావు. రే 100 మరి గుద్దుతా. హల్లెలూయా 1000 వేయాలి. కొంచెం తక్కువ వేసినది ఒప్పుకోను. ఇక్కడ 200 వేసిన ఒప్పుకోను. అరే నేను బ్రతికిచ్చానా లేదురా? ఇక నీకు మళ్ళీ డాక్టర్ కావాలా? నీకు మళ్ళీ డాక్టర్ కావాలా? అవసరం లేదు సార్, నువ్వే కావాలి. ఏ ఊరురా మీది? మాది ఉండేవెల్లి సార్. ఉండేవెల్లి. ఎక్కడది? అల్లంపూర్ చౌరస్తా దగ్గర. అది ఎక్కడ? గద్వాల జిల్లా సార్. గద్వాల జిల్లా. ఇప్పుడు 3 సార్లు వీడికి ఆపరేషన్ చేశారు డాక్టర్ గారు. 3 సార్లు. పిల్లోడు వీక్ గా, చాలా నీరసంగా, తలకాయ కీమోలు కూడా అన్నారు సార్. మేము కీమోలు ఎక్కించుకోకూడదు బాబు, చిన్న బాబు. నేను చెప్తా ఎక్కించుకుంటూ ఊరుకొని అని చెప్తాను కదా, చెప్పాను అనుకొని ఉన్నాం సార్. కీమోలు పెడితే ఇంక వీడికి అన్నం తింటున్నావా? ఈ మధ్యలో తినబుద్ధి అవుతలేదు సార్ కొంచెం. మొన్న తేడైందిరా ఆ పరిస్థితి గుర్తుంది. మన సాక్ష్యం ఎట్లా పెట్టి నడిచావు, ఇప్పుడేమో మామూలుగా నడుతున్నావు. అట్లా వచ్చాను. ఇది వంగిపోయి ఉన్నాడండి ఓ పక్కకే, ఇట్లా పూర్తిగా బెండ్. ఎందుకంటే చెయ్య కాలు పడింది కదా, పూర్తిగా బెండ్ అయ్యి ఇట్లా అడుగు అడిగితే వీళ్ళిద్దరు పట్టుకుని వచ్చారు. ఇన్ని ఎట్లా వచ్చారు మీరు? ఇన్ని పట్టుకొచ్చారా ఎత్తుకుని వచ్చారు? సపోర్ట్ తీసుకుని వచ్చారా? ఇప్పుడు సపోర్ట్ అవసరం ఉందా? ఏం లేదు సార్. సపోర్ట్ అంటే ఎంత వీక్ ఉంటే సపోర్ట్ చేస్తారా అది చెప్పండి. ఇది న్యాచురల్గా నేను చెప్పాలా? ఎంత వీక్ ఉంటే సపోర్ట్ చేస్తారు? వెళ్ళేటప్పుడు ఏమైనా సపోర్ట్ ఉందా? ఇప్పుడు సపోర్ట్ లేదు సార్. ఉరకరా ఓసారి ఉరికే మొత్తం ఉరికే చప్పట్లు కొట్టి అందరూ ఉరుకుతాడు. ఉరకలు ఇటు ఉరకరా, ఎటు కట్టి ఉరక వాటి మీద పడిపోకుండా ఉరక చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి మహిమ. ఈరోజు చాలా మంది చేతబడులతో శోధించబడుతున్నారు. ఇక్కడికి రండి, విడుదల పొందుతారు. చాలా మందికి గర్భఫలం లేకుండా, మరి కుటుంబంలో ఎన్నో ప్రభావాలు, పరిస్థితులు, మరి అన్నిటి విషయంలో కార్యం దేవుడు చేస్తాడు. హలో హలో అమ్మ చెప్పమ్మా తల్లి.
అదే నాకు బీపీ ఎక్కువగా ఉంటుందండి. అమ్మా అది కాళ్ళు బాగా ఎక్కువ నొప్పులు, ఆయాసము, ఉమ్. అదే కొంచెం గ్యాస్ నొప్పి అలా ఉంది. ఎక్కడుంటారమ్మా మీరు? మాకు గోపాలపురం అండి, తూర్పుగోదావరి జిల్లా. ఓకే, ప్రార్థన ప్రీతాలు గారికి ఉన్న గ్యాస్ ఆ ప్రభావాలు ఏమన్నాయో తొలగించండి, అద్భుతం చేయండి. మీకు గాయపడిన హస్తంతో ఎంతో వీక్నెస్ అయిపోతున్నారు, సంపూర్ణమైన ఆరోగ్య స్వస్థత ఇవ్వండి యేసునామములో. దయచేసి చాలామంది రకరకాల గ్యాస్ ప్రాబ్లంతో బాధపడతాం, దురాత్మతో బాధపడతాం, పిల్లలు లేరని బాధపడతాం, క్యాన్సర్లో నేను బాధపడుతున్నారు, రకరకాల వ్యాధులతో మీరందరూ ఇక్కడికి రండి. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. రండి, విడుదల పొందుదురు. హల్లెలూయా. హలో హలో అయ్యారండి, వందనాలండి. వందనాలు తల్లి, చెప్పండి అమ్మా. స్వస్థత కార్యం ఎన్నో చూస్తున్నామండి. మా అమ్మకి చేయండి. ఎన్నో చూస్తున్నావు, ఎందుకు తీసుకురావట్లే మరి మీ అమ్మనే? తీసుకొస్తామండి, ఒకసారి ప్రేర్ చేసుకున్నామని. నువ్వు వస్తామండి. ఆ మాట ఎందుకన్నా? మీ ద్వారా ఎన్నో స్వస్థత కార్యాలు చేస్తే అన్న మాట ఎందుకన్నావు? స్వస్థత కార్యాలు మీరు చేస్తున్నారండి. మరి మీరు ఎందుకు రావట్లేదు? వస్తామండి సార్. ఇది మనుషులు పొగడతామంటారన్నట్టు, ఇది మనుషుల్ని పొగడతామంటారా? శ్రమ అని ఉంది బైబిల్లో. మీ అమ్మగారికి క్యాన్సర్ ఉందా? టీవీ అండి. టీబీ వ్యాధి. ఇప్పుడు ఏ ఊరి మీద అసలు? తెనాలి. తెనాలి. స్తోత్రంనైనా ఇలా అమ్మగారికి ఉన్న శోధన, ఆ యొక్క టీబీ వ్యాధి యేసు నామములో తగ్గిపోను గాక. మంచి ఆరోగ్యం, శక్తినివ్వండి యేసు నామములో. ఇంకోటి ఏంటంటే, మీతో వాగలేక మౌనం ఉన్నా కానీ ఎవరు రోగో వాళ్ళు ప్రార్థన చేయించుకోవాలి. ఇది ఎట్లా ఉందంటే, ఒకసారి అంట ఒక భార్య భర్తలు ఇద్దరు బాగా ప్రేమించుకుంటున్నారంట. అయితే భర్త భార్యను బాగా ప్రేమిస్తున్నాడు, భార్య కూడా భర్తను బాగా ప్రేమిస్తుంది. అడిగిందంట, ఏమండి మీరు నన్ను బాగా ప్రేమిస్తారా? కదా. అవును అంటే, అవును. నాకు ఇప్పుడు ప్రెగ్నెంట్ వచ్చింది కదా కొడుకు, ఆ నొప్పులు మీరు తీసుకున్నానంట. అది ఎట్లా కుదిరిద్దండి? ఎవరి కడుపుకి ఆకలి అయితే వారే తినాలి కదా, అట్లాగే ఏదైనా అంతే కదా. ఇవాళ చూడండి, ఒకరిది ఒకరు కాదు, ఎవరికి బాగోలేదో వారు ఫోన్ చేయండి, వారు మాట్లాడండి, మీకు మేలు జరుగుతుంది. మా పాప ఎక్కడో ఉంది, నాకు ఇక్కడ ప్రార్థన అంటుంటే ఇక మేము వాదించలేక వెళ్ళిపోతున్నాం ముందుకి. హలో చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్. మా బాబు విజయ్ అండి, పాప పేరు. చదువు అయితే హైదరాబాద్ లేదండి, అక్కడ వెళ్ళడానికి ఆరోగ్య పరిస్థితి బాగా బాగట్లండి. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభు అని కొందనాలు. మన కుమారుడి గురించి అడుగుతున్నారు. ఏ విషయమైతే బిడ్డ ఆరోగ్యం బాగోలేదు, నిన్ను స్వస్థపరిచేహో అని నేనే అన్నాను. అద్భుతం చేయండి యేసునామములో. ఆమేన్. గమనించండి, కొద్ది సమయం ఉంది, ఆ సమయాన్ని మనం దేవుని సన్నిధిలో ఉపయోగించుకుందాం. ఆమేన్. హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డ్. హలో హలో చెప్పండి అమ్మా. అయ్యా వందనాలయ్యా. వందనాలమ్మా, చెప్పండి మీ ప్రార్థన అవసరత చెప్పండి త్వరగా. అయ్యా నేను 2 నెలల నుంచి ఓవర్ బ్లీడింగ్ బాగా నీరసం అయ్యా. అయ్యా మా ఓవర్ బ్లీడింగ్ అయ్యా. అయ్యా మీకు ఓవర్ బ్లీడింగ్ అయితే పూర్తిగా తగ్గిపోతే యేసు హాస్పిటల్ రండి, ఆ టాబ్లెట్లు మింగక్కర్లేదు, సంపూర్ణమైన స్వస్థ వస్తుంది. అయ్యా మాకు చాలా దూరం అయ్యా, మేము సత్తుపల్లి అయ్యా. మాకు ఎన్ని సంవత్సరాలు బట్టి అట్లా అవుతుంది నీకు? అయ్యా 2 నెలల నుంచి అవుతుంది అయ్యా. మా ఇంట్లో కూడా మా భర్త గారు బాగా తాగుడు బానిసైపోయి బాగా శోధనగా ఉన్నాయా. 2 నెలల మట్టి అవుతుంది. హాస్పిటల్కి వెళ్తున్నావా? వెళ్తున్నానయ్యా. తగ్గుతుందా? అవుతుందయ్యా. తగ్గుతుందా? అవుతుందయ్యా. హాస్పిటల్కి వెళ్ళి కదా, తగ్గిందా? తగ్గలేదయ్యా, నీరసంగా ఉన్నాయి బాగా. సత్తుపల్లి అంతేగా మీది? అవునయ్యా. అక్కడ నుంచి నువ్వు నడుచుకుంటూ వస్తావా, బస్సులో వస్తావా? అయ్యా బస్సులో. మరి ఎందుకు దూరం అని ఎందుకు అంటున్నావు? మాకు ఇక్కడి నుంచి రావడానికి కూడా తెలియదు అయ్యా. స్తోత్రము నాయన, ఈ బిడ్డను క్షమించండి. అలాగే ప్రభువా, మరి ఆ ఓవర్ బ్లీడింగ్ 1 నిమిషంలో తగ్గిస్తా రామ్మంటే ఆమె మా ఊరు దూరం, మా ఆయన తాగుతాడు, మాకు బస్సు ఎక్కడం రాదు అంటుంది నాయన. ఈ బిడ్డను క్షమిస్తున్నాం, ప్రార్థిస్తున్నాము. మీరే సహాయం చేసి మీ చేతమైతే బాగు చేయండి. యేసునామములో నడుచున్నాను తండ్రి. ఆమె అది అట్లాగే అయిందనుకో, క్యాన్సర్ వచ్చింది అంటారు, ఎవడు బాగు చేయలేడు నిన్ను. క్యాన్సర్కి ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఏ చిన్నదానికైనా క్యాన్సర్ అంటున్నారు.
అయ్యా. ఇక అట్లాగే అయింది అనుకో, ఇప్పటికే 2 నెలలు కదా, ఇంకొక 5 నెలలు అయ్యాక నువ్వే వస్తావు సచ్చేటట్టుగా. చూడు, ఈరోజు నేను చెప్తున్నాను, ఓవర్ బ్లీడింగ్ అయిన వాడు గర్భసంచులు తీసుకొని అవసరం లేదు. ఇక్కడికి రండి, పూర్తిగా కార్యం జరుగుతుంది స్పాట్లో. మళ్ళీ రేపు ఎల్లుండి కాదు. ఈమె చూడు ఎంత మూర్ఖురాలు, సత్తిపల్లి ఎంత దూరం. అలాంటి మూర్ఖురాళ్ళు కూడా ఉన్నారు. ఆ మూర్ఖురాళ్ళారా మీరు మనసును మార్చుకుని దైవజనుడికి దేవుడిచ్చిన వరం ఉంది, రమ్మంటున్నాడు, నేను బాగుపడతాను అనుకోండి. పైసలు ఖర్చు అయిపోతాయని, ప్రయాణాలు దూరాలని చెప్పకండి. హలో హలో ప్రైజ్ తల్లి చెప్పండి. అయ్యా, నాకు రొమ్ములో గడ్డలు ఉన్నాయ్యా. రొమ్ములో గడ్డలు ఉన్నాయా? ఎప్పటి నుంచి ఉన్నాయి? ఏ ఊరి మీది? నాకు కర్నూలు అయ్యా. కర్నూలు. ఎప్పటి నుంచి ఉన్నాయి గడ్డలు? 7 months అయింది. ఆ? 7 months. మాటలు వస్తాయి కదమ్మా నీకు? వస్తాయి. రాబోయేమని అనిపిస్తుంది మాకు. మరి 7 months ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తున్నావు? 1 week అయింది. 1 week నుంచి చూస్తున్నావా? అవును. సరే, హాస్పిటల్కి వెళ్తే గడ్డలు కరుగుతలేదు, అలాగే ఉన్నాయా? అలాగే ఉన్నాయి, కరిగిపోయేటట్టు చేయండి. నువ్వు ఎగస్ట్రాలు నేను చెప్పేది విను, తగ్గిస్తానని మాట చెప్తున్నా. ఎంతలో ఉంది గడ్డ? 2 centimeters ఉంది. మరి 2 centimeters ఉంటే ఎలా ప్రార్థన చేస్తే కరిగిపోతే? టీవీలో చూస్తున్నావు కదా. అవును. మరి చూస్తున్నప్పుడు రావాలి కదా, మీ భర్తను తీసుకుని రా, కరిగిపోతే హాస్పిటల్కి వెళ్ళక్కర్లే. నేను ఒక్కదాన్ని రాలేనయ్యా. మీ భర్తను తీసుకుని రమ్మన్నా. నాకు పెళ్లి కాలేదు అయ్యా. పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? అచ్చచ్చా, మ్యారేజ్. మీ అమ్మ నాన్న ఎవరు దిక్కులేని దానివా? ఉన్నారయ్యా. మరి దిక్కులేని దానిలో మాట్లాడితే అమ్మనో నాన్నో తీసుకొస్తే కరిగిపోద్ది. లేకపోతే అది క్యాన్సర్ గడ్డ అని, ఆ తర్వాత గడ్డలు అయిపోతున్నాయని ఆ రొమ్ములు తీసేయటం అవన్నీ చేస్తున్నారు కదమ్మా. వచ్చేసి ఒక్క రోజులో తగ్గిపోతే వెళ్ళిపోదు కానీ. సరేనా? టీవీలో ఎప్పటి నుంచి చూస్తున్నావు? అయ్యా, ఎప్పటి నుంచి చూస్తున్నావు తల్లి నువ్వు టీవీ? 1 week అయిందయ్యా. రోజు వస్తుంది కదా, రోజు చూస్తున్నావు కదా. ఒక్కొక్కరు దోసకాయ ఎంత ఉందంటున్నారు, ఒక్కొక్కరు కొబ్బరికాయ ఎంత ఉందంటున్నారు, కరిగిపోతుందని చెప్తున్నారు కదా. అందుకే ప్రేయర్ చేయమని అడుగుతున్నాయా. వస్తాయా, నేను తగ్గిపోతే. అంటే ఇలా ఫోన్లో ప్రార్థన చేసి తగ్గించేస్తే అప్పుడు వస్తావా? లేదయ్యా, మీరు ఇప్పుడు ప్రేయర్ చేయండి. ఏం చదువుకున్నారు మీరు? 10th అయ్యా. ఇంకా మ్యారేజ్ కాలేదు అయితే? లేదయ్యా. స్తోత్రం నాయన. నువ్వు ఇక్కడికి రామా, ఆ గడ్డ కరిగిపోతుంది యేసుక్రీస్తు నామములో. ఈ బిడ్డ మరి నేను వివాహం కాలేదు, ఇదిగో ప్రభా యవనస్తురాలు ఆ గడ్డతో బాధపడుతుంది. మరి నేను మేము అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా కూడా వాళ్ళు రారు, వీళ్ళు రారు, నేను రాలేను, ఇదేదని ఉంటుంది. ప్రార్థిస్తున్నాను, నిశ్చితమైతే ఈ బిడ్డని నడిపించండి, ఆ గడ్డ పూర్తిగా కరిగిపోను కాక. ఆమె దయచేసి చిన్న ఏదైనా ఉంటే ఫోన్లో తగ్గిపోతే నేను కాదంటలేదు. మరి ఆ గడ్డలో ఈరోజు ఎంతోమంది బిడ్డలకు గడ్డల రావటం వలన ఎంతో బాధపడుతున్నారు, ఎంతో వేదన పడుతున్నారు. దయచేసి గమనించండి. ఆపరేషన్ చేస్తున్నారు, ఏదేదో జరుగుతుంది. వీటన్నిటి విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు, మీకు మేలు జరుగుతుంది. దయచేసి గమనించండి. మరి ఈ సమయంలో మరోసారి చెప్తున్నాను, రండి, విడుదల పొందండి. ఆమేన్. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. మా అబ్బాయికి షుగర్ ఉందండి, అది మొన్న మీతో మాట్లాడాను. మా ఆయన గారికి బాగా, మా అబ్బాయికి షుగర్ ఉంది, కొద్ది ప్రేయర్ చేయండి, నేను మీ దగ్గరికి వస్తానండి. ఏ ఊరి మీదమ్మా? మాది ఇబ్రహీంపట్నం అండి. అదే మరి వస్తానన్నావు కదా. మా కూతురేమో ఏదో చేసింది, అక్కడికి ఎక్కడికో వెళ్ళింది, ప్రపంచ దేశాలు యాత్రకి వెళ్ళింది అన్నావు కదా. రావాలి కదా. మీరు ఇక్కడికే రాలేరు, ఇలాంటి ఇంట్లో కూడా పిలిపించుకోలేరు. ఇప్పుడు మీ అబ్బాయి పరిస్థితి, ఇప్పుడు భార్య వచ్చింది, ఆయనకి రాలేదు కదా. వచ్చిందండి. వచ్చిందా? అదే కాళ్ళు ఏదో పని చేయట్లేదు అన్నాను, మీ అబ్బాయి కదా. విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం. నేను చెప్పేదే విను. కాళ్ళు పని చేయట్లేదు అన్నావు, మా ఆయన కూడా బాగోలేదు అన్నావు, మా కూతురు భర్త ఏదో ప్రాబ్లం అయింది, ఏదో అయింది అన్నావు కదా. మాకు తెలుసమ్మా, మీరు మా ఒక్కళ్ళకి మీరు మాకు చేస్తారు కదా. మీరు చేసి కూడా 2-3 వారాలు అయినా కూడా మీ హిస్టరీ ఏం చెప్పావు, నీ పరిస్థితి ఎంత నాకు గుర్తుంటుంది.
అమ్మా ఒక్కసారి మాట్లాడితే మీ కుటుంబంలో ఏమేమి జరిగింది అన్ని బాధలు చెప్పావు, నాకు అవన్నీ గుర్తున్నాయి. శనివారం వస్తానన్నావు, తీసుకొస్తానన్నావు, ఎలాగోలేక పిల్లల్ని తీసుకుని వస్తున్నావు, రాలేదు. ఆయనకి అర్జెంట్ గా ఆయాసం వస్తే ఎమర్జెన్సీలో తీసుకెళ్ళానండి. మీ ఆయనమ్మా రాలేదు, అందుకని రాలేదు. నేను డబ్బులు తీసుకున్నా. నేను మామూలుగానే వస్తానండి, మీరు ఒకసారి వస్తాను నేను మీ దగ్గరికి. మీరు ప్రార్థన చేయండి కాస్త. ఇప్పుడు మాకు కుటుంబంకి, మా పిల్లవాడికి, మా ఆయన గారికి అది ప్రార్థన చేయండి. నేను వస్తాను మీ దగ్గరికి. స్తోత్రం నాయన. ఈ బిడ్డను బట్టి వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నా. ఎంతో దారిద్ర్యంలో ఉన్న బిడ్డ నాయన, మరి సమాధానం లేదు. అటు భర్త చూస్తే ఆయన ఆరోగ్యం బాగోలేక, కుమారుడు చూస్తే ఆయనకి శక్తిహీనుడైపోయాడు. అలాగే కుమార్తె వివాహం చేసుకుని ఇప్పుడు ఆవిడ డిస్టర్బ్ అయిపోయి ఆవిడ నాన్న ఇబ్బందులు అవుతుంది. ఈ తల్లికి ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు ఉన్నాయి. మరి ప్రార్థిస్తున్నాను, మేలు చేసి కుటుంబాన్ని ఎట్లోట్లుగా మీరు బలపరచండి. వారికి ఉన్న వ్యాధి బాధ సమస్యలన్నీ తొలగించి ప్రతి చీకటి నుంచి వారు విడిపించి వారి బంధకాలను త్రెంచివేసి వారి కట్లను త్రెంచివేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఖమ్మం తలలో కణితి నొప్పులు వచ్చాము. అయ్యగారు ప్రార్థన చేశాక నొప్పి పూర్తిగా తగ్గింది. టాబ్లెట్స్ మానేసాము, ఆరోగ్యం మంచిగా ఉంది. ఎవరు ఈవిడి? నవ్య. నేనే అయ్యగారు. ఎక్కడా? ఓ నువ్వేనా మేడం, రా. ఇప్పుడు మీరేం పని చేసుకుంటారా? ఆటో తోలుకుంటా సార్. ఆటో తోలుతా. నాకు గుర్తుంది, 2-3 వారాల క్రితం వచ్చినట్టు ఉన్నారు. 3 వారాలైందా? 3 వారాలైంది. అందరూ వచ్చారు మీ వాళ్ళు? ఇంకా వచ్చారు ఇక్కడ? పాపకి ఏంటి ప్రాబ్లం అని వచ్చారు ఇక్కడ? కణితిలో తలలో చిన్న మీద కణితి అయింది. కణితి అయింది అన్నారు, స్కానింగ్ లో వచ్చింది. హైదరాబాద్ 4-5 బాగా వినండి. హైదరాబాద్ 4-5 హాస్పిటల్ తిరిగానయ్యా. 4-5 హాస్పిటల్. ఏ ఊరి మీద అసలు? మాది కొండపల్లి, నేలకొండపల్లి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. ఖమ్మం జిల్లా. ఇప్పుడు ఎలా వచ్చారు ఇక్కడ? ఎవరు చెప్పారు మీకు? మరదలు మొన్న వచ్చారు అయ్యా. వాళ్ళు టీవీలో చూస్తారయ్యా. వాళ్ళు చూస్తుంటే వాళ్ళు చూసి చెప్పి ఇట్లా పోదాం బావా అంటే సరే పోదాం అమ్మ అని చెప్పేసి ఆ రోజు కూడా బట్ట జరుపుకొని వచ్చాయా, ఆపరేషన్ పోదామని. ఆ రోజు కూడా బట్ట జరుపుకొని వచ్చాయా. ఏది? ఇక్కడికి ఇక్కడ వచ్చే రోజు కూడా ఆపరేషన్కి వెళ్ళాలని ఇది చేపించుకున్నాక అనేది పోదామని, సరే చూసుకొని పోదాం అని లగేజ్ అడబెట్టుకున్నాం అయ్యా. మా మరదలు తీసుకొచ్చి బాగా ఇటు చేసు, నా మీద నమ్మకం ఉంచు, అయ్యగారి మాట ఉంచు అంటే సర్లే అయితే ఆ రోజు నుంచి ప్రతాప్ కూడా ఒక టాబ్లెట్ లేదయ్యా. మేము 4 years భోజనం చేయలేదయ్యా. ఈ మీకు ఆయన కోసం 4 years వండుకున్న రైస్ కూడా అట్లా పక్క పెట్టేది. ఏది? బాధకి. అయ్యో పిల్లకి ఏమైంది, ఏంది పరిస్థితి? నొప్పి అనేది సడన్ గా వచ్చిందండి. నొప్పి అసలు ఏం పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు తలనొప్పి అనేది లేదు. సడన్ గా ఒక వారం రోజుల నుంచి బాగా విపరీతమైన నొప్పితో బాధపడుతుంది ఇంటి దగ్గర. ఇంటి దగ్గర డాక్టర్ చూపిస్తే హాస్పిటల్ తీసుకెళ్ళండి, స్కానింగ్ చేస్తారన్నారు. ఖమ్మం తీసుకెళ్తే స్కాన్ చేశారండి. స్కాన్ చేస్తే తలలో చిన్న మెదడు దగ్గర కణితుందమ్మా, అది మెడిసిన్ కి తగ్గదు, ఆపరేషన్ చేయాలి, హైదరాబాద్ వెళ్ళండి, ఇక్కడ ఖమ్మంలో చెయ్యరు అన్నారు. అంటే హైదరాబాద్ తీసుకొని వచ్చినామండి. ఇక్కడ చూపిస్తే అక్కడ ఖమ్మంలో చేసిన రిపోర్ట్స్ ఇక్కడ చూసి డాక్టర్లు ఆపరేషన్ చేయాలమ్మా. ఎక్కడ చూపించారు? ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడ చూపించారు? ప్రైమ్ హాస్పిటల్లో చూపించామండి. ఎక్కడది? అమీర్పేట. నిమ్స్ లో చూపించాము. 10th క్లాస్ పిల్ల స్కానింగ్ లో గడ్డ ఉందని వచ్చింది, కానీ జరిగిన అద్భుతం చూడండి, ఎంత అద్భుతం ఇది. హల్లెలూయా. గోటికి కూడా సరిపోలేదు డాక్టర్లు. నీ కాలి గోటికి కూడా సరిపోరు. అలాగంటే ఒక ఒళ్ళు పులకరుతుందయ్యా. ఎందుకంటే ఒక ఆయనకి ఇక్కడ గొంతుకులో అది పెట్టేశారు. పెడితే నోట్లో తింటలేదు, గొంతుకు నుంచి పొడగ అది తెమ్మడవో వచ్చేస్తుంది. అసలు వచ్చేస్తే వాడు ఆల్రెడీ ఇలా వంగిపోయాడు. ఇలా అబ్రహాం ఏదో పేరు ఉంది ఇక్కడే వాళ్ళదే. ఇలా వంగిపోయి కాళ్ళు ఉబ్బిపోయి, చేతులు ఉబ్బిపోయి, మనసు వంగిపోయాడు. తింటలేదు, పడుకుంటలేదు. ఆ భార్య సేవ చేయలేక చచ్చిపోతుంది. ఇక ఆ సందర్భంలో ఇక్కడికి వాళ్ళ కోళ్ళు అప్పుడప్పుడు వచ్చారు. అప్పుడప్పుడు వస్తే నేను ఆయనకి ప్రార్థన చేశాను. జస్ట్ అంతే, ఇలా ప్రార్థన చేయగానే సాయంత్రం ఇంటికి వెళ్ళగానే 2 గుడ్లు ఎంత అన్నం తినేసాడు అని చప్పట్లు కొట్టాడు. అప్పుడు మరి నేను అనాలి కదా, ఆ మాట అనాలా వద్దా? ఈ బిడ్డను చంపేది కుదాంతున్నాడు. ఇది ఆపరేషన్ చేస్తే ఈ కాలు చేయబడిపోతుంది. ఇంకా పెళ్ళేముంటుంది, చదివేముంటుంది? వాళ్ళకి చెప్తారు కదా, ముందే చెప్తారు. అలాంటిది ఇక్కడ
మళ్ళీ రిపోర్ట్లు చూసుకున్నారా? అయ్యా నిన్న ఖమ్మం పోయా, పోతే డాక్టర్ గారు చూసి మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అంటున్నారు. మీరు ఏం వాడుతున్నారు నాకు తెలియదు కానీ అయ్యా, మీరు ఆ కంగారు పడబడ, పిల్ల యాక్టివ్గా ఉంది, మంచిగా ఉంది. పోయి స్టార్టింగ్ రోజు భయపెట్టాడయ్యా, చెప్పిపోతే కోమలో పోయింది, అర్జెంటుగా ఇప్పించుకోవాలి అంటే నీ దాకా నా దాకా డబ్బులు అట్లా చెప్పాను. నేను చూసి నవ్వుకుంటూ చెబుతున్నాడయ్యా. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రభుని కనపరచండి, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా దేవునికి మహిమ. ఎంత గొప్ప కార్యం అండి ఈ విషయం, ఎంత గొప్ప కార్యం అండి. ఎవరి బిడ్డ 10th క్లాస్ చదువుతున్న బిడ్డ జీవితం ఆ డాక్టర్ చేతిలో పెడితే సర్వనాశనం అయిపోయేది. చెప్తున్నారు కదా, ఈ పైడు ఆపరేషన్ చేస్తే ఆ సైడు కన్ను చెయ్య కాలు పోద్దని చెప్పారా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడ చూపించారు ఈయనకి తగ్గిపోయింది అన్న రుజువు ఎట్లాగా? అక్కడ స్టార్టింగ్ లో చూసాం కదా ఖమ్మంలో స్పర్శ హాస్పిటల్ అయ్యారు. ఎక్కడది? ఖమ్మం. అక్కడ చూపించుకుంటే ఏం అవసరం లేదు, తగ్గిపోయింది అన్నారా? మీరు ఒక రోజు నాకు ఫోన్ చేశారు, డాక్టర్ కంటే ఎన్ని రేట్లు ఎక్కువ? నేను 1000% ఎక్కువే, తక్కువ కాదు. ప్రభుని కనపరచండి, చప్పట్లు ప్రభుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. అమ్మా మీరు వచ్చి 2-3 నెలల పైన అయింది. ఆ బాబు తీసుకొచ్చినప్పుడు ఫిట్స్ అయ్యి తగ్గి మంచిగా ఉన్నాడని చెప్పారు, పొద్దున్న ఫోన్ చేశారు. ఓకే, మీరు మాకు బాగా గుర్తున్నారు. సరే, ఎక్కడ జాబ్ చేస్తారు మీరు నాకు తెలిసి, సరేనా? ఓకే, నయోమి గారు, దేవా నయోమి గారిని బట్టి ప్రార్థిస్తున్నాము ప్రభు. ఆ బిడ్డ ఎంతో విశ్వాసంతో ఈ స్థలానికి వచ్చారు. ఓకే, మరి ఆ జీతం కూడా ఇంకా రావట్లేదు, అప్పుడు వచ్చారు. ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి, అలాగే వారి అవసరత తీర్చండి. వారికి ఉన్న వాళ్ళకి దేవుని యేసునామములో సంపూర్ణ విడుదల కలిగి సంపూర్ణమైన స్వస్థత యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రములు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. హలో హలో అమ్మ, ప్రైజ్ అమ్మా. అమ్మ మరి ఎవరికే చేసావమ్మా ఫోను? మరి ఇంకా మీకు డౌట్ ఎందుకు వస్తుంది? మాట్లాడుతున్నాను కదా, మళ్ళీ మీరు వాళ్ళైనా ఎట్లా అడుగుతున్నారు? అదే మీరు లైవ్ చూస్తున్నారు కదమ్మా, మరి మళ్ళీ ఎవరైనా ఎందుకు అడుగుతున్నావమ్మా? తెలవట్లేదా అంటున్నా. సరే ఉన్నాను మరి, సరేనా? లైవ్ లో ఉన్నావు కదమ్మా, మాట్లాడు అంటున్నా. మీ ప్రార్థన వస్తారో చెప్పు అంటున్నా. మీ ప్రార్థన వస్తారు చెప్పమ్మా, మీకు దేని కొరకు చేసారో అది చెప్పు. హలో, షుగర్ ఉందా? చూడండి వీడు ఎలా డిస్టర్బ్ చేస్తుంది. ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారండి అక్కడక్కడ. స్తోత్రములు ప్రభు. షుగర్ ఉందంట, ప్రార్థిస్తున్నాము, అద్భుతం చేసి విడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే అమ్మా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. దయచేసి గమనించండి, మీరు మీ ప్రార్థన అవసరం ఏదైతే ఉంటే ఇతరులకి ఇబ్బందికరంగా జస్ట్ చిన్న మాట చెప్తే ప్రార్థన చేస్తాము. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. అయ్యా, అదే 2 సంవత్సరాలు బట్టి మోకాలు నిప్పులు, నరాలన్నీ తేలిపోయి నిప్పులు, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదయ్యా. అమ్మా కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేస్తాను. ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదంటే ఈ బిడ్డని దర్శించండి, ఆరోగ్యం శక్తిని ఇవ్వండి. ఏ శోధ కూడా బిడ్డను శోధిస్తున్నాం, విడిపించండి. యేసుక్రీస్తు నా నామములో, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ లైవ్లో మీరు చూస్తున్నారు ఎన్నో అద్భుతాలు, దయచేసి గమనించండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హలో చెప్పండి అమ్మా. నాకు కళ్ళు కనపడతలేదు అయ్యారు, చెవులు కనపడతలేదు. సరే, కళ్ళు మూసుకుని మీ కళ్ళు కనపడతలేదు కాబట్టి మౌనంగా ఉండండి, ప్రార్థన చేస్తాను అమ్మా. ప్రార్థన చేస్తాను, మాట్లాడకమ్మా. స్తోత్రము నాయన. ప్రియ తల్లి, కళ్ళు కనపడతలేంట, చెవులు వినపడతలేంట. మరి నీ శక్తి నా బిడ్డగా అనుగ్రహించి కళ్ళు మరి చక్కగా చూసేటట్టుగా, చెవులు వినపడేటట్టుగా సహాయం చేయండి.
యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, మరి ఇంతవరకు కూడా ఈ లైవ్లో మరి మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఈ లైవ్ ముగింపు ఉంది కనుక మీకు ఎవరికైనా ఫోన్ కలవకపోతే ఇప్పుడు ఈ లైవ్ తర్వాత మీరు కాల్ చేయొచ్చు ఖచ్చితంగా. హలో హలో అమ్మ చెప్పండి. మా వారికి బాగా నడుస్తూనే ఉన్నారండి. నా రోజులకి అసలు బాత్రూమ్ కూడా పోకుండా మట్టి మీద రిపోర్ట్లు ఇస్తే బాగానే ఉన్నారు అని అంటున్నారు. రిపోర్ట్లు నడవలేకపోతున్నారు, బాత్రూమ్ కూడా మట్టి మీద పోతున్నారు. ఎవరమ్మా? ఒంగోలండి. ఓకే, స్తోత్రము నాయన. తల్లిగారి జ్ఞాపకం చేసుకుని ఒంగోలులో ఉన్న ఈ బిడ్డని దర్శించి ఆయనకి మంచి శక్తిని ఇవ్వండి, లేవనెత్తండి, బలపరచండి. శ్రమలు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అమ్మా మంచిదమ్మా, చూడండి. ఓకేనా? దేవునికి మహిమ. ఎవరైనా అనారోగ్యంతో మరి ఏదో రకమైన ప్రాబ్లమ్స్తో బాధపడితే వచ్చి విడుదల పొందండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడుదల పరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. హలో హలో తల్లి చెప్పండి అమ్మా. ముడికి అరుగుతుందండి, ప్రార్థన చేయండి. సోదరైతే పెట్టుకుందో ఆ శోధనలో వారికి విడుదల, స్వస్థత యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దయచేసి లైవ్ ముగింపులో ఉన్నాం. మీకు ఫోన్ కాలకపోతే బాధపడొద్దు, మీరు కాల్ చేయండి. అలాగే ఎవరైనా దీర్ఘకాల రోగాలతో బాధపడితే వారు ఏదో ఫోన్లో ప్రార్థన చేయించుకోవడం కాదు, మీరు తీసుకుని రండి. శనివారం కూడా ప్రతి శనివారం, ఓకే, అది శనివారం పోకపోతే నెక్స్ట్ శనివారం అయినా వీలుని బట్టి మీరు రావచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. మరి ఇప్పుడు ఫోన్లు ముగించుకున్నాం, ఇప్పుడు లైవ్ ముగింపులోకి వచ్చాము. మరి ఫోన్లు ఆగిపోతాయని భయపడకండి. ఈ నెంబర్లు మీరు తీసుకుని మీరు మీ ఫ్రీ టైంలో ఫోన్ చేయండి ఖచ్చితంగా. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఇది ఎంతవరకు లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను. మేలు చేయండి. అలాగే ఎవరికైతే స్వస్థత అవసరం ఉందో వాళ్ళు ఫోన్ చేశారు. ఇంకా ఎవరికి ఫోన్ అయితే కలవలేదు, ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఫోన్ కలిసినట్టు కూడా కార్యం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆనందరాజు గారు, సామ్రాజ్యం, శిరీష, మియాపూర్, నడుము నొప్పి, మనవాడు దగ్గు, జలుబు, మనవరాలకి ఆరోగ్యం బాగోలేదు. సామ్రాజ్యం ఆరోగ్యం కొరకు, శిరీష కుటుంబం కొరకు, ఆరోగ్యం కొరకు, ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. కుమార్తె వచ్చారా? ఆమె అప్పుడు చిన్న బిడ్డ ఉన్నారు, ఏది బ్రదర్ వచ్చారమ్మా? మిమ్మల్ని మేము గుర్తుపట్టట్లేదు, చాలా మారిపోయారు. అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వచ్చారు. ఆమేన్. ఈ సిస్టర్ గారు డాక్టర్, మీరు డాక్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నడుము నొప్పి ఎవరికి? నడుము నొప్పి ఎవరికి? మీకా బ్రదర్? ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గతంలో 2 times వీళ్ళు వచ్చి ప్రభుని గణపరిచారు. ఆనందరాజు గారి కుటుంబం, సామ్రాజ్యం గారు. అప్పుడు మీరు వచ్చినప్పుడు హార్ట్ ప్రాబ్లం కదమ్మా, మమ్మీ గారికి. ఈ సిస్టర్ గారు నమ్మలేదు. ఎట్లా నమ్మలేదంటే అప్పుడు వాళ్ళ మదర్ గారికి హార్ట్ బీటా ఏంటమ్మా, మైక్ హార్ట్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళ మదర్ గారు ఎక్కడ ఉన్నారు? మీరు టీవీలో వాళ్ళని సాక్ష్యం వస్తూ ఉంటుంది, చూస్తున్న మీకు తెలుసు కదా, సాక్ష్యం వస్తున్నారు. వాళ్ళ సాక్ష్యం వస్తుంది. హార్ట్ బీట్ ఏంటి, హార్ట్ ప్రాబ్లం అమ్మా, బ్లాక్ అయిపోయింది కదా. ఎంత % బ్లాక్ అయిపోయింది? అది 70%. వారు డాక్టర్ గారు, సిస్టర్, అది వాళ్ళ కుమార్తె డాక్టర్ గారు, 70% అది బ్లాక్ అయిపోయిందని అపోలో హాస్పిటల్లో వాళ్ళకి రిపోర్ట్లో వచ్చింది. అయితే సిస్టర్ గారు మన వాక్యం విని ఇక్కడికి వెళ్ళి ఒకసారి ప్రార్థన చేయించుకుందామని వచ్చినప్పుడు వాళ్ళ ప్రేయర్ చేస్తాం. మళ్ళీ వాళ్ళ ఆపరేషన్కి వెళితే ఆపరేషన్ అవసరం లేదు. ఇప్పుడు ఎట్లా ఉన్నారమ్మా? మీరు సన్నంగా, అప్పుడు లావు కూడా ఉన్నారు కదా, లావుగా ఉన్నారు.
ఆ హార్ట్ కూడా ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ వారిచ్చిన సాక్ష్యం ఏముందంటే, ఒకవేళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి జస్ట్ ప్రార్థన చేయించుకుని ఆపరేషన్కి వెళ్దామని అమౌంట్ అంతా రెడీ చేసుకుని వచ్చారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏముంటుందంటే, ఒకవేళ ఇక్కడికే రాకపోతే మీకు ఏం చేశారు, ఇది స్టంట్ వేసేవాళ్ళే జీవితాంతం, అంటే మీరు బ్రతుకున్నంత కాలం మెడిసిన్ వాడాలి. ఇప్పుడు మీరు చాలా సన్నగా కనబడుతున్నారు నాకు, చాలా కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ. మరి దేవుని బిడ్డలారా గమనించండి, వారు ఒక్కరోజు ఒక్క స్పాన్సర్ ఇవ్వమంటే కొంచెం ఏంటి ఇట్లా అనుకున్న వారు ఇప్పుడు వచ్చినప్పుడల్లా పెద్ద మొత్తంలో కానుకలు ఇవ్వగలుగుతున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఆ దేవుని కార్యాలు అలా ఉంటాయి. మరి ఆ పరిపూర్ణంగా స్వస్థత వచ్చినట్లుగా మరి మీకు కూడా ఏదో ఈ పాపకు కూడా ఏదో వేసింది కాబట్టి ఎత్తుకోండి ఆ పాపనే పోయి వదిలేసిందా ఉన్నదా, వదిలేసిందా? సైతానుడు, ఈ చిన్న బిడ్డను సైతానుడు పెట్టారు. నిజంగా చిన్న బిడ్డలో ఆ పాప, చిన్న పాపకే ఏమైంది అప్పుడు ఇక్కడ చెప్పారు, చికాకు చేయటం ఏదో మన భాషలో ఏదో సైతాను. ఇప్పుడు అది ఆగిందా? చప్పట్లు కొట్టిన గట్టిగా. మీకు కూడా ఏమో ప్రాబ్లం ఉండేది అనుకుంటా. ప్రెగ్నెన్సీ టైంకి వచ్చానప్పుడు బాగానే అయింది డెలివరీ. ఫ్రీ డెలివరీ అయిందా? ఓకే. 8 months లో డెలివరీ అయింది. 7 అన్న ఉండాలి, 9 అన్న ఉండాలి, మధ్యలో మిడిల్లో. మీకు నడుములో ఎక్కువ నొప్పి ఉన్నప్పుడు మీరు అప్పుడు చెప్పారు కూడా, కానీ లేదన్నాము. అంటే ఓకే, అంత మంచిది కదమ్మా. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. కూర్చోండమ్మా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.